ఈరోజు విషయం ఏంటంటే మనం ఖాళీగానే ఉన్నాం ఇంటి దగ్గర. ఏం చేయాలో తెలియక ఏందంటే ఇంకా మన బండికి పెట్రోల్ పట్టించుకొని అయితే ఐటెమ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయినాము. ఎక్కడికి? చేపలు పట్టేదానికి. చూస్తే చూడండి ఎంతలా చేప పడ్డాదో. ఇంకా సరేలే బాగానే ఉంటాయి టేస్ట్ అని చెప్పి అది పక్కన నొక్కి ఇంకా దగ్గరలో ఉండే చెరువుకైతే వెళ్ళాము. ఏం పడ్డది. పర్లే ఒక రకంగా అయితే పడుతుండాయి. మధ్య మధ్యలో ఈ పిల్ల నా కొడుకులు వస్తున్నారు. వీళ్ళది పెద్ద బాధ అయిపోతుంది. ఇంకా దాన్ని వదిలేసాము. నేటి బాలులే రేపటి పౌరులే అని చెప్పి. మనకైతే రకరకాల చేపలైతే పడ్డాయి. రకరకాల్లో అంటే జెల్ల, పక్కి అన్నీ పడ్డాయి. ఈ పడిన వాటిల్లో కల్లా ఇదిగోండి ఇదే పెద్ద చేప అయితే మనకు పడ్డది. ఒక రకంగా పడ్డది. చెరువులో కాబట్టి అవన్నీ పడ్డాయి. ఇదే చెరువు అయితే. ఈ చెరువుకి మనకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. చాలాసార్లు ఖాళీగా ఉన్నప్పుడల్లా పడతానే ఉంటాము. బాగా వేడి చేసేసిందని చెప్పి దీన్ని అయితే తట్టేసాము. ఈ లోపలైతే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక దీన్ని ఏంటంటే ఇంకా రైస్లో వేసుకొని తట్టియడమేను. కర్రీ అయితే బాగుంది. చిన్న చేపలు కదా, కాకపోతే ఏంటంటే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. రకరకాల ఐటమ్స్ కదా. అంతే మామ ఈ వీడియో. ఇంకా ఉంటా, బాయ్.